మనకు ఇప్పుడు భోగిమంట స్టార్ట్ చేస్తారు, కళ్ళు తెరట్లేదు. రోజు 10 గంటలకు 11 గంటలు లేచి సరేదండి వెళ్దాం. పెడతాను పాడు మరి తప్పులు అంతే మాత్రం తెలియదు. మరి పర్లేదు పాడు. ఇప్పుడు పాడలేని అదేంటో తెలియదు. మనకు కావాల్సినప్పుడు ఏమో అల్లారం పెట్టుకొని లెగ్గాను తమ్మని అణిచి వచ్చేస్తుంది. అది ఉత్తప్పుడు కాలేజీకి వెళ్ళాలంటే తెలిసింది అందరికి. ఏంటి ఇంకా హడావిడేం లేదు, మన పొద్దున అయితే ఇలాగ ఉంటుంది. బయట నాకు తెలియట్లే కానీ పెద్ద మూవీ చేశారు అబ్బాయి. హాయ్ ఫ్రెండ్స్, దీన్నే భోగి అంటారు మా ఊళ్ళో. చూడండి మనకి సూర్యుడు బాగా మండిపోయినప్పుడు లేకడం తప్పించి లేకపోతే లేకడం మర్చిపోయాను. చూడండి అసలు ఎంత బాగుందో. ఇలాంటి సినారీ చూడడానికి రోజు పొద్దున్న లెగాలనిపిస్తుంది, కానీ మనం లెగలేం. ఈరోజు అయితే అతి కష్టం మీద లేసాను, కానీ తెల్ల మా హాయ్ చెప్పు. మరి యాక్టివ్ పర్సన్ కూడా మొక్కకి పచ్చమింద బ్లాగ్. ఇది బిఫోర్ 4, ఆఫ్టర్ 4 మళ్ళీ చూద్ది కదా, ఇంకా మెరిసిపోతాం. A few moments later. Two seconds later. 1 hour later. పెచ్చిన కొడుకులు సంవత్సరం దిక్కుని పెడుతున్నారు. ముందు సంవత్సరం దిక్కుని పెట్టారు, ఈ సంవత్సరం దిక్కుని పెట్టారు. పని బాట లేకుండా పోయింది. రండి కోడి పందులు చూసేద్దాం. ఈ అమ్మ జనం చూస్తారా, చూస్తున్నా అండి. బిరిగడేశారా బాబు. చాలా బేసికల్గా నెంబర్ ఉండడం నాకు అసలు నచ్చదయ్యా, కానీ ఆడతాను. అదేమో అలవాటు. రండి, 3 బొక్కలు 3 రన్లు పడితే బిరి తిరిగేయాలి మనం. చూస్తారా, చూసేయండి. రండి, ఇప్పుడు 5 మీద 200 వేసి వచ్చేద్దాం. కొత్త వచ్చినట్టు కొత్త పోయినట్టు చూద్దాందండి. దొబ్బింది. మొత్తం కాదులే, రెస్పాన్సిబిలిటీ పోగొట్టుకోవాలి. సంక్రాంతి పోకపోతే ఎలాగా? డబ్బులు పోసాడు కింద పైన మూసుకుని వచ్చేలా అబ్బాయి, లేకపోతే ఉన్నాయి కూడా పోతాయి. బాబాయ్ ఈ రోజుకి అంతే, రేపు మళ్ళీ మొదలెడదాం. గోదావరిలో అండి అంతే. ఉన్నాయి పోవాలి, ఉంచుకున్నాయి పోవాలి. పోకపోతే మాట వచ్చేది.